హాయ్ అండి. ఎక్సలెంట్ ఎయిర్ గ్రోత్ ఆయిల్ షాంపూ పౌడర్ సున్నిపిండి 3 కూడా న్యాచురల్ అండి. 1 ఇయర్ దాటిన పిల్లల నుంచి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. 100 ml 200 ml హాఫ్ లీటర్ 3 కూడా అందుబాటులో ఉన్నాయి. మనకి కుంకుడుకాయ, సీకాకాయ, ఉసిరిపప్పు, మెంతులు కలుస్తాయండి షాంపూ పౌడర్లో. వీటిలో హెయిర్ ఆయిల్లో ఏమేమి వేసామనేది ఆ బాటిల్కి స్టిక్కర్ ఉంటుంది, వాటిపైన నీట్గా రాసి ఉంటుంది, ఎలా వాడాలో కూడా రాసి ఉంటుంది. మీరు నైట్ టైం కానీ ఇంట్లో ఉన్నట్లయితే డే టైం కానీ 5 నుంచి 10 నిమిషాలు కుదుళ్ళు నుంచి సిగుళ్ళ వరకు హెయిర్ ఆయిల్ అప్లై చేసి స్మూత్గా మసాజ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ డే మీరు లాంగ్ టైం ఏ షాంపూ యూజ్ చేస్తే అది వాడచ్చు. లేదంటే న్యాచురల్గా కావాలి అంటే కుంకుడుకాయ, సీకాకాయ, ఉసిరిపప్పు, మెంతుల పొడి ఉందండి. ఆ పొడి కూడా ఒక కప్పులో వేసుకొని కొద్దిగా వాటర్ పోసి జారుడుగా కలుపుకోవాలి. మన దోశల పిండి మాదిరిగా కుదుళ్ళు నుంచి సిగుళ్ళు వరకు అప్లై చేసి కొద్దిగా మనకి ఒక 20 నిమిషాలు నెత్తిలో ఉండేటట్టు చూసుకోవాలి. ఇంట్లోనే ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ కూడా పెట్టుకోవచ్చు. దానివల్ల ఎటువంటి హాని ఉండదు. మీరు కొద్దిగా వాటర్ పోసి రఫ్ చేసి రుద్దుకోవాలి. ట్యాప్ కింద నెత్తి పెట్టి కడిగేయడమే. ఒక్కసారికే జిడ్డంతా పోతుంది. డాండ్రఫ్ మెల్లమెల్లగా తీసేస్తుంది. ఆయిలీ డాండ్రఫ్ అనేది ఎవరికి కనిపించదు. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేసుకుంటే తప్ప తెలియదండి. అది మనం ఇట్లా దురద పెడుతూ ఉంటుంది నెత్తి, ఇట్లా గీకేటప్పుడు గోర్లలో నల్లగా మురికిలాగా వస్తుంది. ఆయిలీ డాండ్రఫ్ ఎవరికి కనిపించదు, టెస్ట్ చేసుకుంటే తెలుస్తుంది. అలా ఉండే వాళ్ళకి ఎయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది. మాకు డాండ్రఫ్ లేదండి అనుకుంటూ ఉంటారు. ఎంతసేపు డ్రై స్కిన్ వాళ్ళకే డాండ్రఫ్ అనేది బయటికి కనిపిస్తుందండి ఎక్కువగా. అది పైన కూడా పడేటట్టు మనం గీకిన ఇట్లా నెత్తిలోనే ఉండిపోతూ ఉంటుంది పైన వచ్చేసి. అది డ్రై స్కిన్ వాళ్ళకి కనిపిస్తుంది, ఆయిలీ స్కిన్ వాళ్ళకి కనిపించదు, కానీ ఎయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది. అవన్నీ కూడా పోవాలంటే మనకి కుంకుడుకాయ, సీకాకాయ, ఉసిరిపప్పు, మెంతులు పొడి అండి. ఇది కుదుళ్ళు నుంచి పాయలుగా తీసుకుంటూ కుదుళ్ళు నుంచి సిగుళ్ళ వరకు అప్లై చేయాలి. ఎలా అప్లై చేయాలి అనేది తెలియకపోతే ఇంతకుముందు మా మనవరాలకు ఒక వీడియో పెట్టాను, దాంట్లో చూపించాను. చక్కగా ప్యాక్ లాగా వేసుకోవాలి నెత్తంతా కూడా. 20 నిమిషాల తర్వాత కొద్దిగా వాటర్ పోసి రఫ్ చేసి రుద్దుకోవాలి. ట్యాప్ కింద నెత్తి పెట్టి కడిగేయడమే. ఒక్కసారికే జిడ్డు పోతుంది, మెల్లమెల్లగా డాండ్రఫ్ తీసేస్తుంది. చక్కటి రీగ్రోత్కి ఉపయోగపడుతుంది. వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది. మంచి రిజల్ట్ అయితే ఉంది. పలుచగా ఉన్న నెత్తి కూడా చిక్కబడుతుంది. మనకి రీగ్రోత్ ఉంటే కంపల్సరీ చిక్కబడుతుంది. అంతేకాదండి, మనకి సున్నిపిండి చాలా ఎక్కువగా సున్నిపిండి అయితే తీసుకుంటున్నారు. అట్లనే షాంపూ పొడి, హెయిర్ ఆయిల్ హాఫ్ లీటర్ ఎక్కువ అడుగుతున్నారు. ఈరోజు వచ్చిన బుకింగ్ రేపు పంపిస్తున్నాను. నిన్నటి బుకింగ్ అండి ఇవన్నీ. సున్నిపిండి పింపుల్స్, మచ్చలు తీసేస్తుంది. మంచి రిజల్ట్ ఉంది.